మూర్తి గారు మీకు టైం ఇస్తాను. బిఫోర్ దట్ ఒకసారి రవికుమార్ గారు మూసీ నది పరివాహక ప్రాంతంలో కట్టడాల్ని గుర్తించారు. సో 15,000 మంది డబుల్ బెడ్రూమ్ ఉన్నారు లబ్ధిదారులు. సో ఒక 15,000 వరకు ఇండ్లు కూలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఇండ్లు కట్టి ఆ ఇల్లు కేటాయించిన తర్వాతనే అక్కడి నుంచి మా అధికారులే మిమ్మల్ని తరలిస్తారు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఎవరికి నేరుగా అర్ధరాత్రికి వెళ్ళి హైడ్రా వాళ్ళ మీద బుల్డోజర్లు పెట్టట్లేదు, ఒక బుజ్జగిస్తూ వాళ్ళకు నచ్చ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ అభిప్రాయం, రామూర్తి గారు అన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళను తరలిస్తున్నారు, అక్కడి నుంచి తరిమి కొడుతున్నారు అన్నది ఆయన వర్షన్. ఉన్నదే FTL పరిధిలో మూసీ నది మళ్ళీ పారాలి, మూసి మళ్ళీ సుందరీకరించాలి అన్నది ఇది గత ప్రభుత్వాలు కూడా కోరుకున్నాయి. గతంలో BRS ప్రభుత్వం కోరుకుంది. ఒక్క నిమిషం రామూర్తి గారు, నేను మీ పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వం మీరు కూడా కోరుకున్నారు. మీరు ఇంకా చాలా పెద్దగా మాట్లాడారు. కొబ్బరి నీళ్లు ఉన్నట్టు ఉండాలి, రూపాయి బిల్లు ఇస్తే కనిపించాలని చెప్పేసింది కూడా మీరే. అదొక పెద్ద మాస్టర్ ప్లాన్ కూడా దానికి మీరు రాశారు. మాస్టర్ ప్లాన్ కూడా క్రియేట్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు జరగలేదు, దానికి బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. ఇప్పుడు 1 సెకండ్ సార్, మీరు ఏం చేసింది అక్కడ నీళ్లు చూస్తే తెలుస్తుంది కదా. రవికుమార్ గారు రవికుమార్ గారు ఏం చెప్తారు? నేను ముందుగా ప్రేక్షకులకి అదే విధంగా ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా మీకు కూడా నమస్కరిస్తూ, నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎవరున్నారు మరి? గౌరీ సతీష్ గారు. అయితే నేను గౌరీ సతీష్ గారికి ఒకటి విన్నవించుకుంటున్నా. మీ ద్వారా వీలైతే మీ ద్వారా చేతనైతే ముఖ్యమంత్రి దాకా ఈ యొక్క మెసేజ్ పోయేటట్టుగా కొంచెం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే మీ ముఖ్యమంత్రి గారు మీడియా ముందు లేకపోతే సమావేశాల్లో మహాసభల్లో అక్కడిక్కడ ఏం చెప్తున్నారంటే పేదల పక్షాన మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ నివసిస్తున్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ ఏంటో మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేటట్టుగా మీ ముఖ్యమంత్రి గారికి ఈ మెసేజ్ పంపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకటి, ఆ విషయంలో ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కనీస కనికరం కూడా చూపించకుండా ఎవరైతే కబ్జా చేసుకున్నారో, కబ్జా చేసుకొని అద్దెలకు ఇస్తున్నారో, ఆ అద్దెలు కొన్ని సంవత్సరాల వరకు అగ్రిమెంట్లు చేసుకొని అద్దెకు తీసుకొని అక్కడ మిషనరీ పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ యొక్క మిషనరీని కూడా, వాళ్ళ సామాన్లను కూడా, వాళ్ళ యొక్క వస్తువులను కూడా బయటికి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చేస్తున్నారు, మొత్తం క్రష్ చేసేస్తున్నారు. ఇదెక్కడి మానవత్వము? ఒకటి. రెండోది, ఎక్కడైతే ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇచ్చిరో, పంచాయతీ నుంచి పర్మిషన్లు వచ్చినాయో, ఎక్కడైతే GHMC నుంచి పర్మిషన్లు వచ్చినాయో, ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారో, ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఫీజులు పే చేసిర్రో, కరెంటు బిల్లులు కడుతున్నారో, వాటర్ బిల్లులు కడుతున్నారో, వీళ్ళ భూములు కూడా, వీళ్ళ ఇల్లు కూడా కూలగొడుతున్నారు. ఇది కూడా చాలా అన్యాయము. మీరు గాని వీటన్నిటిని వెంటనే ఆపకపోతే చాలా పెద్ద ఉపద్రవం మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సంభవిస్తుంది. అది మీరు గుర్తు పెట్టుకోండి. ఒకటి. ప్లస్ 2, వాళ్ళందరి ఉసురు మీకు తగులుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇది ఎంత దారుణం అంటే, అక్కడ ఇజ్రాయెల్ ఎక్కడైతే పాలస్తీనా గాజా పైన దాడి చేస్తున్నప్పుడు ఇక్కడ మేము బాంబులు వేస్తున్నాం, ఇక్కడ నుంచి ఖాళీ చేసి పొమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చి పోయిన తర్వాత బాంబులు వేస్తుంది, బాంబులు వేసి ఆ ఇల్లు కొడుతుంది. కానీ మీరు కనీసం నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళని పక్కకు జరపకుండా, వాళ్ళకి ఒక కారిడార్ ఏర్పాటు చేయకుండా వాళ్ళ ఇల్లు కొడతారండి. నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? మీ ముఖ్యమంత్రియా లేకపోతే హిట్లర్? నాకు అర్థమైతలేదు. ఎక్కడున్నారు మీరంతా? కళ్ళు మూసుకున్నారా కాంగ్రెస్ నాయకులు? పేదల పక్షాన మాట్లాడేటువంటి ఇంతకుముందు PGR పేరు తీసుకున్నారు. PGR లాంటి నాయకులు పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది? ఇదెక్కడ అన్యాయము? ఇదెక్కడ దారుణము? ఎప్పుడు చూడలేదు ఇంత దారుణము. మీ ముఖ్యమంత్రి ఒక్కడు చెప్తాడు, హైడ్రా అధికారులు ఒకటి చేస్తా ఉన్నారు కింద. అరే మొన్న చెప్పినట్టు ఏ హోటల్లో అయితే తిన్నారో, ఏ హోటల్ అయితే ఛాయ్ తాగిరో అదే హోటల్ని బయటకు వచ్చి కూలగొడతారా అండి? మరింత దారుణం అండి. కనీసం తినడానికి రూమన్నా ఉండాలా? కొంచెం ఆ సామాన్లను బయటకు తీసుకుందే కాగాల. ఎంతగానో ఒప్పుకున్నాం.
మేము మా వర్షన్ నేను చెప్తున్నాం చూడండి. ఎక్కడైతే బడా నాయకులు చెరువుల ల్యాండ్స్ లో ఎఫ్టిఎల్ లో కావచ్చు, అదే విధంగా బఫర్ జోన్ లో కావచ్చు, ఎవరైతే స్థలాలు ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా, గోడౌన్లు కట్టుకున్నారా, షెడ్లు వేసుకున్నారా, ఇంకేమైనా చేసినా వాళ్ళే కులగొట్టండి. కానీ ఎవరైతే డబ్బు పెట్టి కొన్నారు, ప్రభుత్వ అధికారులు పర్మిషన్లు ఇచ్చిర్రు, బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చినాయి, మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టినాం, ట్యాక్స్ కూడా కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, వీళ్ళైతే కొడతారని నాకు అర్థం కాదు. ముందు ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను అరెస్ట్ చేసి లోపల పడేయండి. ఫస్ట్ ఆ పర్మిషన్ రవికుమార్ గారు తర్వాత మీరు వాళ్ళకి మీ పాయింట్ తో ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తున్నాను. దానికి సతీష్ గారు కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. బిఫోర్ దట్ అంటే ఆయన ఏమంటున్నారంటే ప్రజల్ని వాళ్ళ ఇళ్లను కూలగొడుతున్నారు, అధికారులని కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఇప్పటి వరకు అధికారుల మీద ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు, ఎంతమంది లంచాలు తీసుకున్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ బిల్డర్లతోటి కుమ్మక్కై వాళ్ళు ఈరోజు ఈ అక్రమ కట్టడాల్లో పాల్పంచుకున్నారు. అధికారులు ఎందుకు సేఫ్ జోన్లో ఉండాలి, ఇప్పటివరకు ఎంతమంది చర్యలు తీసుకున్నారు, గతంలో 5 పేర్లు 6 పేర్లు వచ్చాయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయని చెప్పి బట్ అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత కూడా ఏం రాలేదు. మాట్లాడదాం. నరసింహరావు గారు ఏమంటున్నాండి, నేను ఏమంటున్నా, గత 20 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసుల్లో, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, అదే విధంగా ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి కార్యాలయాల్లో ఎవడైతే పనిచేసిండో ఆఫీసర్, వాళ్ళందరి ఆస్తులు, వాళ్ళందరి పేరు పైన ఉన్న ఆస్తులు, వాళ్ళ బంధువుల ఉన్న పేర్లపైన ఉన్నటువంటి ఆస్తులు అన్ని కూడా ఒక్కసారి చెక్ చేయండి. ముందు వాళ్ళపైన కేసులు బుక్ చేయండి. ఈ లిస్ట్ తీస్తే హైదరాబాద్ కంటే పెద్ద లిస్ట్ వస్తుంది, ఈ కట్టడాల కంటే కూడా పెద్ద లిస్ట్ వస్తుంది. లెట్స్ సీ. మీ అంశం బాగుంది రవికుమార్ గారు, మీ అంశం బాగుంది. ప్రజాపాలన చేస్తే, మీరు నిజంగా ప్రజాపాలన చేస్తే ముందు ఇది చేయండి. గుడ్ పాయింట్. ఈ పాయింట్ పైన గతంలో కూడా మనం డిస్కస్ 20-30 ఏళ్ల నుంచి తీయాలి. వన్ సెకండ్ అట్లా లెక్కలు తీస్తే రిటైర్ అయిన వాళ్ళు కూడా బయటకు వస్తారు. నరసింహరావు గారు మీరు డిబేట్ వింటున్నారు. వన్ సెకండ్ రవికుమార్ గారు, వన్ సెకండ్ రవికుమార్ గారు, మీ పాయింట్ రిసీవ్. రవికుమార్ గారు ప్లీజ్, మీ పాయింట్ రిసీవ్. ఆవేశం వద్దు. నేనేమంటున్నా రవికుమార్ గారు, ఆలోచనాత్మకంగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వంలో కదలిక వస్తుందా లేదా అన్నది ఒక పాయింట్ ఇక్కడ మనం కన్వే చేయాలి.